రైట్ డీటెయిల్ చూస్తే పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా జరుగుతోంది. ఈ తరుణంలో ఇరాన్ చైనా మధ్య రహస్య డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. చైనా ఇరాన్ మధ్య రైలు కారిడార్లో రహస్య కదలికలు జరుగుతున్నట్లు సమాచారం. రైలు మార్గం ద్వారా ఇరాన్ నుంచి చైనాకు ఆయిల్ సరఫరా అవుతున్నట్లు సమాచారం. అదే రైలు మార్గం నుంచి ఇరాన్కు ఆయుధాలు చైనా ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. సముద్రంతో పాటు గగనతలంలోనూ నిఘా పెట్టి విజృంభిస్తోంది. ఈ రెండు దేశాల కళ్ళు గుప్పి రైలు మార్గం ద్వారా ఇరాన్ చైనాలు సరుకు రవాణా చేసుకుంటున్నాయి. చైనా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మీదుగా ఇరాన్కు రైలు మార్గం ఉన్నట్లు తెలుస్తోంది. చైనా నుంచి కజకిస్తాన్ బోర్డర్కు రైలు వెళ్లగానే బోగీలను మార్చేస్తున్నారు. అలాగే కజకిస్తాన్ నుంచి ఇరాన్ సరిహద్దులోకి ట్రైన్ రాగానే మరోసారి బోగీలు చేంజ్ చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అక్కడి మీటర్ గేజ్లకు అనుగుణంగా మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. మధ్య ఆసియాలో పురాతన రైల్వే నెట్వర్క్ చైనా మెరుగులు దిద్దింది. 2016 ఫిబ్రవరి 16న తొలిసారి 14 రోజుల ప్రయాణం తర్వాత చైనా నుంచి టెహ్రాన్ చేరుకుంది రైలు. దీని పొడవు 10,399 కిలోమీటర్లుంది. కోవిడ్ సమయంలోనే రైల్వే సేవలు ఆగాయి. అయితే 2024 నుంచి చైనా ఇరాన్ల మధ్య మళ్లీ సేవలు స్టార్ట్ అయ్యాయి. ప్రతిరోజు రైలు మార్గంలో 1.93 లక్షల బారెల రవాణా జరుగుతోంది.